చాలా మందికి రుణ బాధలు ఉంటాయి కదా, వారి కోసం ఒక చిన్న పరిహారం చెప్పండి. ఇక్కడమ్మా రుణం చేయటం అనేది అసలు తప్పు. అవునండి. అవసరమైనటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా చేస్తూ ఉంటాం. వీటిల్లో భోగాల కోసం చేసేటువంటి అప్పులు కొన్ని ఉంటాయి, నిజంగా అవసరమైనటువంటి సమయంలో చేసేటువంటి అప్పులు కొన్ని ఉంటాయి. భోగలాలసత కోసం మనం చేసేటువంటి అప్పులు తీరడానికి ఏ భగవంతుడు కూడాను అంటే మనకి ఎంతవరకు ధనం ఉందో అంతవరకు మనం ఖర్చు పెట్టుకోవడం లేదు, ఈ అప్పు తీర్చుకోగలుగుతాం కాబట్టి ఇంతవరకు అప్పు చేయడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. మన శక్తికి తగ్గట్టుగా, మన సంపాదనకు తగ్గట్టుగా. అలా కాకుండా మనకు వచ్చేది ₹1,00,000, ఓ 2 కోట్లు అప్పు చేసి ఏదో ఫంక్షన్ చేస్తాను, నలుగురిలో ఆర్భాటంగా చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి అప్పులు తీరడానికి భగవంతుడు కూడా సంకల్పించడు. అవునా? మన సంకల్పానికి భగవంతుడు కూడా సహాయం చేయడు ఎక్కడా కూడా. కానీ నిజంగానే ఇవాటి రోజుల్లో రుణబాధలు ఎక్కువగా అనుభవిస్తున్న వాళ్ళల్లో రైతులు ఎక్కువగా మంది ఉన్నారు, చాలామంది. ఎందుకంటే మనం బయట వింటూ ఉంటాం, అసలు రైతు దేశానికి వెన్నెముక. అలాంటి రైతు, మనందరికీ భోజనం పెట్టేటువంటి రైతుకి అప్పులు దొరక్క, తీర్చుకున్న అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నాం మనం. అలాంటి వారికి కానీ నిజంగా సంసారం గడపడానికి కావలసినటువంటి ఖర్చుల కోసం, అరే మనకి ఈ నెలలో తక్కువ సంపాదన వచ్చింది, వచ్చే నెలలో కాస్త కష్టపడదాం, ఇప్పుడు అప్పు చేసి ఆ కష్టపడిన తర్వాత అప్పు తీర్చుకుందాం అనుకునేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ అప్పులు తీసుకొని ఎగ్గొడుతూ ఉంటారు కొంతమంది. అది కావాలని చెప్పి చేస్తున్నటువంటి ఇది, తీర్చకపోతే వాళ్ళు ఏం చేస్తారు మనల్ని అనేటువంటి ఒక భావనతో ఎక్కువగా ఇది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏదో వడ్డీ ₹1 ఎక్కువ వస్తుందని వడ్డీకి ఇచ్చి బాధపడటం. వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మరి వీళ్ళకి అప్పులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ అదే జరుగుతుంది ఎక్కడ చూసినా గానీ. తద్వారా ఏమవుతుంది, ఈ తీసుకొచ్చినటువంటి వ్యక్తికి అవతల ఇవ్వాల్సినటువంటి వ్యక్తి అయితే ఊరుకోడు. ఇతను ఎవరికైతే ఇచ్చాడో అతను మాత్రం ఇతనికి వెనక్కి ఇవ్వడు. ఈ మధ్యలో నలిగిపోతున్నది ఎవరు అంటే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి, ఇతను కూడా అప్పులు పాలవుతున్నాడు. ఇట్లాంటివన్నీ కూడా తీరడానికి నిజంగా మన హిందూ ధర్మంలో చక్కటి శాస్త్రం అంటే ఒక మంచి పరిహారం అనేది ఒకటి ఉంది. చెప్పండి గురుగారు. రుణం చేయాలన్నా, రుణం తీరాలన్నా వీటన్నిటికి కూడా కారకుడు ఎవరు అంటే కుజగ్రహం. కుజగ్రహం అనేది భూకారకుడు, గృహకారకుడు, రుణగ్రస్తకారకుడు, రుణగ్రస్త నష్టకారకుడు. అప్పులు ఇవ్వడం ద్వారా నష్టం రావడం, అప్పులు తీసుకోవడం ద్వారా కష్టాలు పడడం, ఇట్లాంటివన్నీ కూడాను కుజుడు వల్ల జరిగేటువంటి వ్యవహారాలు. కుజుడికి ఇష్టమైనటువంటి ఒక సమిధ అంటాం మనం, అంటే హోమం చేస్తూ ఉంటాం కదా, వాటిలో కట్టెలు వేస్తూ ఉంటాం. వీటిని సంస్కృతంలో సమిధలు అంటాం మనం. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైనటువంటి సమిధలు ఉంటాయి. ముఖ్యంగా అంటే చంద్రకర్ర అనేది కుజుడికి ఇష్టమైనటువంటి సమిధ. ఇప్పుడు మనం జిల్లేడు కర్రలు తీసుకుంటాం, అది సూర్యుడికి ఇష్టం. అర్క సమిధం ఆదిత్యాయ పాలాశము అంటారు. పాలాశ వృక్షము అంటే మనకి మోదుగ చెట్టు. ఈ మోదుగ చెట్టు సమిధలు చంద్రుడికి వాడుతూ ఉంటాం. అలానే కుజగ్రహ దోషం పోవాలి అంటే ఎక్కువగా చంద్రకర్రలతో హోమం చేయడం ద్వారా ఈ కుజగ్రహ దోష నివారణ కలుగుతూ ఉంటుంది. మరి అప్పులు తీరాలంటే హోమాలు చేయాలా, దానికి మళ్ళీ ఇంకో అప్పు చేయాల్సి ఉంటుంది కదా. అలాంటి పరిస్థితులు కూడా లేకుండా సూక్ష్మంలో మోక్షం, చిన్న పరిహారం ఏంటండి అది. ఇప్పుడు చంద్ర కట్టె అని చెప్పి మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుంటాయి. లేదు నిజంగా ఒక విలేజ్కి ఎక్కడైనా మారుమూల పల్లెటూరు వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది చంద్రకర్ర అనేది. కర్ర. ఈ చంద్రకర్రను తెచ్చుకొని దీంట్లో 2 విధానాలు ఉన్నాయి, 2 విధానాలు చెప్పుకుందాం మనం. ఓకే గురుగారు. ఈ చంద్ర కట్టెను తెచ్చుకొని ఒక చిన్న చిన్న కట్టెల్లాగా ఒక 3 భాగాలు చేసుకొని మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు రాహుకాలం మనకు వస్తూ ఉంటుంది, ప్రతి మంగళవారం వస్తూ ఉంటుంది. ఈ రాహుకాల సమయంలో మనకి ఎంత అప్పు అయితే ఉందో, ఇప్పుడు ఒకరికి 4 లక్షలు ఉంది, తర్వాత ఇంకో చోట 2 లక్షలు ఉంది, ఇంకో చోట 3 లక్షలు ఉంది, మొత్తం కలుపుకుంటే ఎంత అవుతుంది? ఆ టోటల్ అమౌంట్ని ఏదైతే ఉందో అది సంఖ్యారూపంలో ఆ చంద్ర కట్టె మీద రాయమని చెప్పండి. మార్కర్తో రాయొచ్చు, స్కెచ్ పెన్తో రాయొచ్చు, ఎలా అయినా సరే మామూలు పెన్తో అయినా రాయొచ్చు. మార్కర్తో రాస్తే మనకు స్పష్టంగా కనబడుతుంది కాబట్టి మార్కర్తో రాయడం అనేది విశేషం. రాసి ఒక చిన్న బౌల్ ఒకటి తీసుకోమని చెప్పండి.
ఈ బౌల్లో పెట్టేసి దాంట్లో కిరోసిన్ కానీ, నువ్వుల నూనె కానీ, లేదంటే పెట్రోల్ కావచ్చు, ఆముదం కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, ఏదైనా సరే ఈ కట్టెను కాల్చమని చెప్పండి. అది ఎలా ఉంటుంది ఆ కట్టె కూడా అంటే, ఒకసారి అంటుకుంటే ఆరిపోదు, కానీ అది అంటుకోవడమే చాలా కష్టం. కాబట్టి కర్పూర సహాయంతో వెలిగించడం అనేది మంచిది. ఇంకా అలా వెలిగించడం ద్వారా అదే చెప్తానమ్మా, అది ఇంకా పరిహారం కూడా పూర్తి కాలేదు. అలా వెలిగించిన తర్వాత అది మొత్తం కంప్లీట్గా బూడిదిగా మారిపోవాలి ఆ కట్టె మొత్తం. అందుకని చిన్న తీసుకోమని చెప్తున్నాను. పెద్దది కావాలంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి గంటన్నర లోపల అయిపోదు కదా మనకి. కాబట్టి పూర్తిగా కాలేట్టుగా దాన్ని బూడిద అయిపోయే వరకు ఉంచి ఈ బూడిదని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారే నీళ్లలో వేయాలి. అంటే చెరువు, నది, సముద్రం. నదులు సముద్రాలు మన దగ్గర లేవు కాబట్టి కనీసం ప్రతి ఊర్లో చెరువు ఉంటుంది. చెరువులో ఆ బూడిదని కలిపేసి రావాలి. ఇలా ప్రతి మంగళవారం 3 మంగళవారాలు రాహుకాలంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల లోపల చేయగలిగితే తప్పనిసరిగా రుణ విముక్తి జరగడానికి మంచి మార్గం కనబడుతుంది. ఇక్కడ దీంట్లో కూడా ఏంటంటే ఇవి చేసిన వెంటనే మాకు కోట్లు వస్తాయా, మా అప్పులు తీరిపోతాయా అని కాదు. అప్పులు తీరిగే మార్గం వేరు. అవునా? మార్గం కనబడితే మనకి ఆటోమేటిక్గా మనం అలుగుపోతాం కాబట్టి తొందరగా అప్పులు తీరిపోతాయి. ఆ మార్గం కనబడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేయడం అనేది ఒక పరిహారంగా చెప్పబడుతుంది. దీంతో పాటుగా ఆ సమయంలోనే మేము ఉంటామా ఉండమా అనేటువంటి అనుమానం చాలామందికి ఉంటుంది. ఉద్యోగం చేసుకునేవాళ్ళు, వ్యాపారం చేసుకునేవాళ్ళు 3 to 4:30 అంటే ఆ టైంలో ఆఫీసులో ఉంటారు కాబట్టి కష్టం. కాబట్టి ఇంకొక పరిహారం కూడా ఉంది. ఏంటండి అది? మనం ఈ చండ్రకట్టెనే తీసుకొచ్చి ఒక మంగళవారం రోజున దాన్ని ఏ సమయంలో అయినా సరే కాల్చిన తర్వాత ఏమవుతుంది? బొగ్గుగా తయారవుతుంది. ఒక కట్టె కాలితే బొగ్గులాగా తయారవుతుంది. అవునా? ఈ చండ్రకట్టెతో తయారైనటువంటి బొగ్గును తీసుకొని ఎంత అమౌంట్ అయితే మనకు అప్పు ఉంటుందో, ఎంత ధనమైతే ఉంటుందో ఆ అమౌంట్ని బండ మీద రాసి ఆ బొగ్గుతో రాసి ఎడంకాలుతో తుడిపేయటం ద్వారా రుణగ్రస్త విమోచన జరుగుతుంది. ఇలా కూడా చేయొచ్చు అంటారా? చాలా చిన్న పరిహారాలు, పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కాదు, కష్టంతో కూడుకున్నవి. అంతకంటే అప్పు చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. దీనికి కూడా ఒక మార్గం చెప్తాను. అప్పు మళ్ళీ చేయాల్సిన అవసరం లేకుండా రావాలి అంటే ఒక్కటే చెప్తా. ఏంటండి అది? ప్రతి మంగళవారం ఏదైతే మంగళవారం మనం చేస్తున్నామో అలానే అప్పు తీర్చడం అనేది 1,00,000 రూపాయలు అప్పు ఉందనుకుందాం. మన దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి. ఈ 10,000 తీసుకెళ్ళి అప్పున్న వ్యక్తికి మంగళవారం రోజునగా మనం ఇవ్వగలిగితే మరలా భవిష్యత్తులో అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండదు. మిగిలిన 90,000 అప్పు కూడా అనూహ్యంగా అతి తొందరగా తీరిపోతుంది. అంటే మంగళవారం అనేది కుజుడికి ఇష్టమైనటువంటి వారం. మనం చదువుతున్నటువంటి సమిధ కూడా కుజుడికి ఇష్టమైనటువంటి సమిధ. తద్వారా రుణగ్రస్త విమోచనం జరగడం అనేది తథ్యం. ఇది చేసి చాలామంది లాభపడ్డ వాళ్ళు ఉన్నారు, కోట్లలో. దీంతో పాటు ఇంకొక చిన్న పరిహారం కూడా చెప్తాం మీకు. మంగళవారం ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా తోడు కోరుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అందుకనే మంగళవారం ఎవరైనా మరణం చెందితే తీసుకెళ్ళేటువంటి రథానికి తప్పనిసరిగా ఒక కోడిని కడతారు, నల్ల కోడిని కడతారు. అంటే తోడు కోరుకుంటుంది. ఇంకొక మరణం ఎక్కడ కలుగుతుందో అనే భయంతో మనం కోడిని కడుతూ పంపిస్తూ ఉంటాం. కాబట్టి మంగళవారానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఇందాక మనం చెప్పాం కదా, ఒక 10,000 రూపాయలు అప్పు తీరిస్తే మరలా తోడు కోరుకుంటుంది కదా, అప్పు తీరిపోతుంటుంది కదా. అలానే ఒక మంగళవారం రోజున పొద్దున్నే 6 గంటల నుంచి 7 గంటల లోపల ఒక ఎర్రటి గుడ్డ తీసుకోమని చెప్పండి. వస్త్రం, బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా కావచ్చు, ఒక 1/2 మీటర్ తీసుకొని దాంట్లో పచ్చకర్పూరం కొద్దిగా, ఎర్ర గురివింద గింజలని మనకి షాప్స్లో దొరుకుతూ ఉంటాయి. నిజంగా గురివింద గింజలు అనేది ఇప్పుడు చాలామందికి తెలియదు, కానీ దాన్ని బంగారంతో సమానంగా చూస్తారు. పూర్వకాలంలో బంగారాన్ని తూచాలి అంటే, కాటా వేయాలి అంటే తప్పనిసరిగా గురివింద గింజలతోనే చేసేవారు. ఇప్పుడు మనం గ్రామంలోకి తీసుకొచ్చి ఇప్పుడు కనిపించట్లేదు, అసలు తెలియదు కూడా చాలామందికి. ఇప్పుడు బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా తెలియనటువంటి విషయం ఇది. పూర్వకాలంలో ఎన్ని గురివింజల ఎత్తు అనేది బంగారం, కాబట్టి దాన్ని బంగారంతో సమానంగానే చూస్తాం. ఎర్ర గురివింద గింజలు తీసుకువచ్చి పచ్చకర్పూరం ఇవి వేసి ఆ మూట కట్టేసి, ఆ క్లాత్ని మూట కట్టేసి దాని మీద పసుపు కుంకుమ కొద్దిగా వేసి లక్ష్మీదేవిని పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ లక్ష్మీదేవి అష్టోత్తరం పూజ చేయండి కుంకుమతో. ఆ కుంకుమ తీసి పక్కన పెట్టేసుకొని ఈ మూట ఏదైతే ఉందో
మంగళవారం రోజునే తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టండి. ఓకే అయ్యగారు. బీరువా ఎక్కడ ఉంటుంది? సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో కూడా నైరుతి మూలలోనే ఉంటుంది. అది మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, హాల్ కావచ్చు, ఏదైనా నైరుతి మూలలోనే ఉంటుంది. నైరుతి అనేది ధనస్థానం అంటాం. పిశాచ భాగం అంటారు. పిశాచం అంటే ధన పిశాచం. కాబట్టి ఆ ధనస్థానంలో బీరువా ఉంటుంది. కాబట్టి ఆ బీరువా లాకర్ ఏదైతే ఉంటుందో ఆ లాకర్లో పెట్టేసి ప్రతినిత్యం ₹1 దాని చుట్టూ పెరుచుకుంటూ ఒక 41 డేస్ చేయమని చెప్పండి. ఓకే 41 డేస్ చేయాలి. 41 డేస్ తప్పనిసరిగా ఒక రోజు ₹1, ఇంకో రోజు ₹1, ఇంకో రోజు ₹1 దాని చుట్టూ పెరుచుకుంటూ ఉంచమని చెప్పండి. దాన్ని అలానే ఉంచండి. దాన్ని కదిలించకుండా ఆ డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ఆ పచ్చకర్పూరం మూట కూడా బయటికి తీయొద్దు. అలానే ఉంచండి. జీవితంలో ఎక్కడా ఎప్పుడు ఎవరు అప్పు చేయవలసినటువంటి అవసరం లేకుండా చేస్తుంది ఆ లక్ష్మీదేవి. పచ్చకర్పూరం అంటేనే లక్ష్మి. అవునండి. గురువిందాలంటే ఇందాక చెప్పే సువర్ణం అని. నిజంగానే ఇల్లు సువర్ణమయమయ్యేంత ధనాన్ని సంపాదించేటువంటి యోగం ఈ యొక్క పరిహారం వల్ల కలుగుతుంది మనకి. ఈ విధంగా చేయటం వల్ల రుణ బాధలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇప్పుడు మనకు పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామి వారికి నామం పెడతారు. అవునండి. తిరుపతిలో నామం కనబడుతుంటుంది కదా మనకి. అవును గురుగారు. దాన్నే పచ్చకర్పూరంతోనే తయారు చేస్తారు. ఎందుకంటే పచ్చకర్పూరం అంటే లక్ష్మీ నివాసం అంటారు దాన్ని. మంగళద్రవ్యాల్లో మొట్టమొదటిగా చెప్పబడింది మనకి పచ్చకర్పూరం. మంగళద్రవ్యం అంటే శుభప్రదం కదా. శుభం అంటే ఎవరు? లక్ష్మీదేవే కదా. లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఆ పచ్చకర్పూరాన్ని స్వామివారికి నామంగా వాడతారు. అందుకని ఆయన స్త్రీపతి అయ్యారు వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఆ యొక్క పచ్చకర్పూరం ద్వారా, ఈ గురువింద గింజల ద్వారా తప్పనిసరిగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం.